వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తుంది వైఆర్ టీవీ. రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న అసలు సిసలైన వాస్తవాలను కూడా మీకు అందించే ప్రయత్నం నేను చేయబోతున్నాను. ఈరోజు ప్రధానంగా కూడా ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చాం. దాంట్లో నిజంగా తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇంతలా తప్పులు చేస్తూ ఉంటే ప్రశ్నించే ప్రజల పక్షాన నిలిచేదెవరు? ఎందుకు ఇంతలా మొండి వైఖరితోని ప్రభుత్వం వెళ్తుంది? ఎందుకు అమలు కాని హామీలను ఇచ్చింది? దాంతో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి చెడ్డ పేరు వస్తున్నప్పటికీ కూడా ఎందుకు సలహాదారులు ఏం చేస్తున్నారు? రేవంత్ రెడ్డిని కావాలనే టార్గెట్ చేస్తారా? నిజంగా రేవంత్ రెడ్డి కుర్చీ కదలబోతుందా? రేవంత్ రెడ్డి స్థానంలో మరెవరు? ఇదే ప్రశ్న ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉత్పన్నమవుతుంది. ఎందుకు నేను టాపిక్ తీసుకున్నానంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలరా, దీంట్లో చాలా పెద్ద మర్మం ఉంది. దానికి సంబంధించి నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. ప్రధానంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ఎపిసోడ్లను చూడొచ్చు మనం. అందులో భాగంగా కొన్ని భిన్నమైన వైఖరి, మరికొన్ని దానికి కనీసం కూడా పోలి ఉండని వార్తలు కూడా చూడొచ్చు. అయితే ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి మీ అందరికీ తెలిసిన విషయమే. తెలంగాణలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా అబాసు పాలవుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి మొదటి నుండి కూడా అబాసు పాలవడం వెనుక ఏదైనా కుట్రలు జరుగుతున్నాయా, లేదా ముఖ్యమంత్రి తప్పుడు నిర్ణయాల వల్లనే జరుగుతున్నాయా, లేకపోతే ముఖ్యమంత్రి ధోరణి వల్ల జరుగుతున్నాయా అనేది ఇప్పటికీ కూడా ముఖ్యమంత్రి గ్రహించలేకపోయారా అంటే అవుననే సమాధానం చాలా క్లారిటీగా వినబడుతుంది. యనుమల రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీలు 13 అంశాలు 420 హామీలు ఎప్పుడైతే ఇచ్చారో ఈ తెలంగాణ ప్రాంత బిడ్డల పక్షాన అప్పుడే విశ్వాసాన్ని కోల్పోయారు. ఎన్నికల ముందు తాను ఇచ్చిన వాగ్దానాలు కావచ్చు, ఎన్నికల ముందు తాను చెప్పిన మాటలు కావచ్చు, ఎన్నికల ముందు వాళ్ళు చేసిన ప్రచారం కావచ్చు, ఎన్నికల ముందు ప్రజల్ని తప్పుదోవ పట్టించి మైండ్ గేమ్ ఆడిన విషయాలు కావచ్చు, మొత్తానికి ఇదంతా కూడా మరొకసారి రేవంత్ రెడ్డి మెడకే చుట్టుకుంటుంది అంటూ కూడా చూడొచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డి బలంగా కూడా పూర్తి స్థాయిలో తన పతనాన్ని మొదలైన పరిస్థితి కనబడుతుంది. ఎక్కడ చూసినా ఎటువైపు చూసినా ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరొకసారి కేసీఆర్ జపం, అంటే కేసీఆర్ పేరు నామస్మరణగా మారే అవకాశం ఉంది. ఎందుకు అంటే రేవంత్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో తనకున్న బలగం, అంటే పూర్తి స్థాయిలో తనకున్న సలహాదారులు కావచ్చు, మేధావులు కావచ్చు, పార్టీకి సంబంధించిన వాళ్ళు, సీనియర్ మంత్రులు, బలమైన మంత్రులు కూడా ఉన్నారు. అయినప్పటికీ వాళ్ళ సేవలను వినియోగించుకోకపోవడం, ఇంకొక పక్కన సలహాదారుల విషయాలు పట్టించుకోకపోవడం, సొంత ఎజెండా పైనే మీదికి వెళ్తున్న పరిస్థితి. రాజకీయాలలో పూర్తి స్థాయిలో ఎదగడం ఒక ఎత్తు, కానీ రాజకీయాలలో ఎదిగిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవడం మరో ఎత్తులా మారిపోతుంది. కానీ పూర్తి స్థాయిలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకు సంబంధించి ఈ పరిణామాలలో చాలా విచిత్రమైందంటే, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వరకు సక్సెస్ జర్నీ కొనసాగింది. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఇక్కడ ముఖ్యమంత్రి వరకు, అంటే సీఎం నుండి తన జర్నీ పూర్తి స్థాయిలో కూడా సక్సెస్ఫుల్గా జరిగిన పరిస్థితి కనబడుతుంది. అంటే సీఎం వరకు పూర్తి స్థాయిలో తన జర్నీ సక్సెస్ అయిన తర్వాత ఇప్పుడు ఫెయిల్యూర్ అవుతూ వస్తున్నాడు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి నుంచి ఇక తన డౌన్ఫాల్ మొదలైందా అంటే, ఓ పక్కన సెక్రటరియట్కు సంబంధించి వాస్తు దోషాలు అంటారు, మరో పక్కన మరోసారిగా పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామాలకు సంబంధించి జరుగుతున్న ఎపిసోడ్ మొత్తం చూస్తున్నాం. ఏంటిది? రేవంత్ రెడ్డి తన డౌన్ఫాల్ ముఖ్యమంత్రి అయిన తర్వాత జరగడానికి ప్రధానమైన అంశం ఏంటి అంటే, ఎక్కడ చూసినా ఇటువైపు చూసినా కూడా ఒకటి, రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ప్రజలకు దూరం అయిపోయిండు. రెండోది, రేవంత్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో తన యొక్క ఆలోచన ధోరణికి మాత్రం పని పెడుతున్న పరిస్థితి కనబడతలేదు. ఇంకోటి, తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత పూర్తిగా రాష్ట్రంలో పరిపాలనకు సంబంధించి ఏం చేయాలనో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఎప్పుడూ కూడా మంత్రిగా పనిచేసిన వ్యక్తి కాదు. దాంతోపాటు పరిపాలన పట్ల తనకు ఒక స్పష్టమైన వైఖరి లేదు. దాదాపుగా 365 రోజులు పూర్తయిపోయింది. ఏ ఫైల్ ఏ టేబుల్ మీదకి వచ్చింది, దేనికోసం చూడాలి, ఎందుకు ఫైల్లను చేయాలి, రాష్ట్రానికి సంబంధించిన రాబడి ఎంత, వ్యయం ఎంత, దానితో పాటు తెలంగాణ అభివృద్ధి దిశలో నడవాలంటే ఏం చేయాలి, తన పార్టీ ఎదుగుదలకు సంబంధించి ఏం చేయాలి అనే విషయాన్ని పూర్తి స్థాయిలో కూడా రేవంత్ రెడ్డికి కూడా అంతుచిక్కని పరిస్థితులు కనబడుతున్నాయి. సో ఇలాంటి పరిస్థితులలో రేవంత్ రెడ్డి జర్నీ అనేది డౌన్ఫాల్ మొదలైంది. అయితే రేవంత్ రెడ్డి ఒక రహస్య సర్వే చేసుకున్నారంట. ఆ రహస్య సర్వే పేరు RRC, అంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్. మీ అందరికీ నేను మళ్ళీ చెప్తున్నా, రేవంత్ రెడ్డి ఒక రహస్య సర్వే చేసుకున్నాడు. రేవంత్ సర్వే చేసుకున్నాడు. అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రేవంత్ తన వ్యక్తిగతంగా ఒక సర్వే చేసుకున్నాడు. ఆ సర్వేలో భాగంగా విస్తుపోయే నిజాలు వచ్చినాయి. రేవంత్ రెడ్డి జర్నీ కాస్త తన యొక్క రేవంత్ రెడ్డి అనుకున్న స్థాయిలో కూడా ఎక్కడా కనిపించలేదు. రేవంత్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా
జర్నీ మొత్తం కూడా డౌన్ఫాల్ వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే రాజకీయాలలో ఎదగడం ఒక ఎత్తు, నువ్వు వార్డ్ మెంబర్ నుండి సర్పంచ్ కావచ్చు, సర్పంచ్ నుండి లేకపోతే ఎంపీపీ లేదా జెడ్పీటీసీ లేదా జెడ్పీ చైర్పర్సన్ లేదా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఇవన్నీ కావచ్చు, ఎంపీ ఇవన్నీ కావచ్చు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి మంత్రి అయిన తర్వాత నీ శాఖలను నీ బాధ్యతలను నిర్వర్తించడం అనేది కత్తి మీద స్వాము లాంటిది. ఇదివరకు 6 గంటలు పనిచేస్తే ఇప్పుడు 12 గంటలు పనిచేయాలి సార్, రిలాక్స్ అనేది ఉండదు. కానీ ఇక్కడ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి సంబంధించి జర్నీ అనేది డౌన్ఫాల్ అయిపోయిందట. తన రహస్య సర్వే ద్వారా జరిగిన కొన్ని ఇంటెన్షన్స్ వార్తలు కూడా మనకు వచ్చాయి. అయితే ఆ సర్వే ఏం చెప్పింది, సలహాదారులను వద్దు జరుగు అంటున్నారు. సలహాదారులతో పని లేదు, ఇక మనం చేయాల్సింది బాధ్యతాయుతమైన పని అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ సర్వేలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 4 కోట్ల మంది ఉన్నారు. ఈ 4 కోట్ల మందికి సంబంధించి రీచ్ కాకపోయినా నియోజకవర్గంలో దాదాపుగా 50 నుంచి 100 శాంపిల్స్ తీసిల్లట. అంటే ఒక్కొక్క మండలానికి 10 నుంచి 5 ఇట్లా శాంపిల్స్ తీసుకుంటూ వచ్చిళ్ళు. అంటే పూర్తి స్థాయిలో కూడా ఫుట్పాత్ మీద పూలు అమ్ముకునేలో లేదా షాపింగ్ పర్పస్ అంటే పండ్ల వ్యాపారులు ఇతరత్ర వాళ్ళ దగ్గర పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ వివరాలు సేకరించే ప్రయత్నం చేస్తే పాపం సార్కు చాలా భయంకరమైన వార్తలు వచ్చినాయి. ఏంది అంటే ఒక నియోజకవర్గంలో 100 మందిని ఆరాధిస్తే దీంట్లో 0 అనే 0 వచ్చిపోయిందట. అంటే ఎంత దారుణమైన పరిస్థితికి కాంగ్రెస్ పడిపోయింది అనేది కూడా మనం చూడాలి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఈ సర్వేలో ముఖ్యమంత్రి గారికి ఒకప్పుడు ఉన్న పేరు కాస్త దారుణంగా కూడా డ్యామేజ్ అయిపోయిన పరిస్థితి, కానీ ఇమేజ్ డ్యామేజ్ అయిపోయింది, బొక్కబొర్ల పడ్డ పరిస్థితి అయిపోయింది. అయితే దీంట్లో ప్రధానంగా కూడా ఇంకొక విషయం ఏంటి అంటే సంచలనమైన వార్త ఏంటంటే మీరు నిన్నటి వరకు చూడొచ్చు, మొత్తం 65 మంది ఎమ్మెల్యేలలో దాదాపుగా 40 మంది వేస్ట్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ప్రజలకు దగ్గర లేకుండా అహంకారపూరితమైన ధోరణితో ప్రజలకు అందుబాటులో లేకుండా నియోజకవర్గాలలో అందుబాటులో లేకుండా వాళ్ళు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు అనే ఎపిసోడ్ కూడా మీ అందరికీ వచ్చిన విషయం తెలిసిందే. సో ఇలాంటి పరిస్థితులలో రేవంత్ రెడ్డికి సంబంధించిన జర్నీలో పూర్తి స్థాయిలో కూడా ముఖ్యమంత్రి అయ్యే వరకు రేవంత్ సక్సెస్, ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ అనే వార్త చాలా బలంగా వినబడుతుంది. ఎందుకు అంటే ఒక వ్యక్తి ఇప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గురించే చెప్తా. 2009లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది అని తెలిసిన తర్వాత పరిపాలన ఏ విధంగా చేయాలి, పరిపాలనకు సంబంధించిన వ్యూహాలు ఏంటి అనేది చూసిన పరిస్థితి కనబడుతుంది. కానీ రేవంత్ రెడ్డికి సంబంధించి అసలు ముఖ్యమంత్రి అయితానా కానా అనే సందేహం కూడా ఉండే. యనుమల రేవంత్ రెడ్డి అధికారాన్ని చేతిలోకి వచ్చే వరకు కూడా తనను తాను నమ్మలేదు. ముఖ్యమంత్రి ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా తాను ముఖ్యమంత్రి అనే విషయాన్ని కూడా నమ్మకపోవడం శోచనీయం. దాని తర్వాత పరిపాలన విషయంలో దృష్టి పెట్టకుండా తన వ్యక్తిగతమైన గర్జ్ అంటే వ్యక్తిగత కక్ష రాజకీయాలను తెర మీదకి తీసుకురావడం, దాంతోపాటు తన తప్పులను ఎత్తి చూపినందుకు అకారణంగా అరెస్టులు చేయడం, వాగ్దానాల విషయంలో ఫెయిల్యూరు కావడం, దేవుళ్ళ మీద ఒట్టేసి హిందువుల మనోభావాలు తీయడం, హైడ్రా పేరుతో తెలంగాణ ప్రాంత బిడ్డలను ఆగం చేయడం, మూసీ పేరుతోని తెలంగాణ రాజకీయాన్ని కంపు చేయడం, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే రేవంత్ రెడ్డి యొక్క చరిత్ర అస్తవ్యస్తంగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. సో ఇలాంటి పరిస్థితులలో రేవంత్ రెడ్డి యొక్క ఇమేజ్ డ్యామేజ్ అయిపోయింది, ముఖ్యమంత్రిగా డౌన్ఫాల్ అయిపోయిండు. రాజకీయ ఎదుగుదల సక్సెస్ కావచ్చు ఆయన దృష్టిలో, కానీ ముఖ్యమంత్రిగా ఫెయిల్ అనే విషయం తెలంగాణ ప్రాంత బిడ్డలు తనకిచ్చిన సర్వే రిపోర్ట్లో ఇచ్చిర్రు అనేది మనకు అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎందుకు అంటే ఒకటి మంత్రుల మధ్య సఖ్యత లేకపోవడం, ముఖ్యమంత్రికి మంత్రులకు పడకపోవడం, ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రికి రాకపోవడం, దాంట్లో భాగంగా పలు జిల్లాలకు సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు ఇప్పటి వరకు ముఖ్యమంత్రిని కలవలేదు అంటే అతిశయోక్తి లేదు. దాంతోపాటు కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్కు స్థాయి వ్యక్తులు కూడా అంటే అధికారులు కూడా ముఖ్యమంత్రిని కలిసే యోచనలో కూడా లేరట. అంటే రేవంత్ రెడ్డి పరిపాలనను అధికారులు సొంత పార్టీ, మంత్రులు సొంత పార్టీ, ఎమ్మెల్యేలే అంటే ఇక ఈ సర్వేలో ఏమొస్తుంది కొడుగుడ్డు రాకపోతే? నేను ఏం చెప్తున్నానంటే యనుమల రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి కాక ముందుకు తన యొక్క జర్నీ సక్సెస్ కావచ్చు కాక, కానీ ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత మాత్రం తన జర్నీ పూర్తి స్థాయిలో డౌన్ఫాల్ అవుతుంది. ఎవరైనా అధికారంలోకి రాకముందుకు హీరో, అధికారంలోకి వచ్చిన తర్వాత జీరో. ప్రజల పక్షాన పోరాటం చేసేటోళ్ళు నిరంతరం కూడా చరిత్రలో నిలిచిపోతారు. అధికార దాహానికి బలైన వాళ్ళు పూర్తి స్థాయిలో ఫెయిల్ అయిపోతారు. దాంట్లో మీకు కొన్ని ఉదాహరణలు చెప్తా. సో మొట్టమొదటిసారిగా రేవంత్ రెడ్డి యొక్క ఏంది అంటే సీఎం కాకముందు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి సక్సెస్, ఇప్పుడు ఫెయిల్యూర్ అనే విషయాన్ని చెప్పొచ్చు. ఇక
నెక్స్ట్ వచ్చేసి ప్రొఫెసర్ కోదండరాం, మీ అందరికీ తెలిసిన విషయమేనే. ఈ కోదండరాంకు సంబంధించిన పంచాయతీ మీ అందరికీ తెలిసిన విషయమే. ఎమ్మెల్సీ కాకముందుకు ప్రజల పక్షాన నిలుచున్నాడు, తెలంగాణ జనసమితి అనే పార్టీ పెట్టిండు, ప్రజల పక్షాన నిలుచున్నాడు, ప్రజల పక్షాన కొట్లాడిండు. ఈరోజు రైతులకు రుణమాఫీ రాలేదని రైతులు ఆర్తనాదాలు చేస్తుంటే కనిపించలేదు కోదండరాం. నిరుద్యోగులు ధర్నాలు చేస్తే కనిపించలేదు కోదండరాం. దానితో పాటుగా హైడ్రా ఆగమాగం చేస్తుంటే కనిపించలేదు కోదండరాం. మూసి ముట్టేట ముంచుతా ఉంటే కనిపించలేదు కోదండరాం. అంటే తన యొక్క రాజకీయ స్వార్థాలకు లేదా రాజకీయాలకు తెలంగాణ ఉద్యమకారుడి రూపంలో తెలంగాణ ప్రాంత బిడ్డలకు పరిచయమైన వ్యక్తి ఈరోజు కేవలం ఎమ్మెల్సీ అనే పదవి వల్ల తన అస్తిత్వాన్ని కోల్పోయిండు అనే విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. ఇక కోదండరాం కూడా ఉద్యమ సమయంలో సక్సెస్ జర్నీ, అధికారంలోకి రాగానే ఫెయిల్యూర్ అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఆకునూరి మురళి మీ అందరికీ తెలుసు, ఆఫీసరు. ఆకునూరి మురళి పూర్తి స్థాయిలో కూడా 2014 నుంచి 2023 వరకు కూడా ముఖ్యమంత్రి తనకు సరి అయిన ప్రాధాన్యత కల్పించలేదనే చిన్న కారణం చేత పూర్తి స్థాయిలో భూపాలపల్లి నుంచి అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత అటు ఏపీ ఇటు రకరకాలుగా చెప్పిన పరిస్థితి చూస్తాం. 2014, 18, 23 వరకు నిత్యం నిరాటకంకంగా పోరాటం చేసిన వ్యక్తి ఈరోజు ఎక్కడా కనిపించట్లేదండి. హైడ్రా ప్రేయర్తోని ప్రాణాలు పోతా ఉన్న మూసి మురికి కంపుకు సంబంధించి వేల కోట్ల స్కామ్ అయినా, దాంతోపాటుగా ఇటు పూర్తి స్థాయిలో అనేక రకాలుగా రైతులకు సంబంధించిన సమస్యలు వేధిస్తూ ఉన్న ఆకునూరి మురళి జాడ ఎక్కడా అనేది కూడా ప్రశ్నార్థకంగా మారిపోయింది. విషాహారంతో గురుకులాలలో చనిపోతున్నా కూడా కనీసం స్పందన లేకుండా పోయింది. సో ఆకునూరి మురళి ఆఫీసర్గా సక్సెస్, రాజకీయాలలోకి వచ్చినాక పదవి పట్టిన తర్వాత ఫెయిల్యూర్. నెక్స్ట్ తీన్మార్ మల్లన్న. ఎందుకంటే జర్నలిస్ట్ కంటే ఎందుకంటే ఎమ్మెల్సీగా ప్రిఫరెన్స్ ఇస్తా, ఇప్పుడు ఎమ్మెల్సీ కాబట్టి మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కాబట్టి తన యొక్క ప్రశ్నించే గొంతుగా పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరినీ ఉసిగొలిపి పూర్తి స్థాయిలో మాటలు చెప్పి గారడీలు చేసి అన్ని రకాలుగా కూడా తన రాజకీయ స్వార్థాల కోసం ఎమ్మెల్సీ అయిన తర్వాత ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ఎమ్మెల్సీ కాగానే నిరుద్యోగుల విషయంలోనైతేనేం, హైడ్రా విషయంలోనైతేనేం, మూసీ విషయంలోనైతేనేం, రైతు రుణమాఫీ విషయంలోనైతేనేం, రైతు భరోసా విషయంలోనైతేనేం, దాంతోపాటుగా నిరుద్యోగుల విషయంలో అయితేనేం, 6 గ్యారెంటీలు 13 అంశంలో విషయంలోనైతేనేం, దాంతోపాటుగా అనేక హామీల విషయంలో కూడా ఫెయిల్యూర్ అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీ పదవి నిరుద్యోగులు గెలిపించిన తర్వాత తనకి అధికారం రాగానే ఫెయిల్యూర్ అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. అంతకుముందు జర్నీ సక్సెస్ కావచ్చు, కానీ ఇప్పుడు జర్నీ ఫెయిల్ అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. నెక్స్ట్ వచ్చేసి మీ అందరికీ తెలిసిన వ్యక్తే, ఇక ఈయన గురించి మీకు పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలకు కూడా చాలా రకాలుగా వీళ్ళందరూ మీకు పరిచయం. ప్రశ్నించే ప్రశ్నగా మారిన జర్నలిజం, ప్రశ్నగా మారిన జర్నలిజం. ఈ జర్నలిజం గురించి ఇక మీకు ఎట్లా చెప్పాలి, ఏం కథ అనేది నేను చెప్తా. ఒకప్పుడు జర్నలిజం అంటే పూర్తి స్థాయిలో వాస్తవాలను బయటికి తీసుకురావడం, ఒక సమస్యను పూర్తి స్థాయిలో ప్రభుత్వం ముందు నిలబెట్టడం, దాంతోపాటు వాస్తవాలను తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలియజేయడం, ఎక్కడ సమస్య ఉన్నా దానిని పూర్తి స్థాయిలో చెప్పడం. కానీ ఈనాటి జర్నలిజం ఒక పార్టీ గొడుగు కింద నీడల నివసిస్తున్నది, ఒక చెట్టు కింద ఊడలమర్రి లాంటి రాజకీయ పార్టీల మీద జీ హుజూర్ అంటున్న పరిస్థితి కనబడుతుంది. మీరు కేవలం కాంగ్రెస్ పార్టీకి పనిచేసే జర్నలిజాలను చూడండి, బీజేపీకి పనిచేసే జర్నలిజాన్ని చూడండి, బీఆర్ఎస్కు పనిచేసే జర్నలిజాన్ని చూడండి. ఎందుకు అంటే ఇక్కడ అధికార పార్టీకి సంబంధించి చేస్తున్న తప్పులను చూపించకపోవడం, ప్రజలలో జరుగుతున్న సమస్యలను చూపించకపోవడం, విపక్షాలకు సంబంధించిన చేస్తున్న పోరాటాన్ని చూపించకపోవడం, ప్రజలు పడుతున్న కష్టాలను చూపించకపోవడం, ఇవన్నీ కూడా జరుగుతున్న పరిస్థితి. కాంగ్రెస్ పార్టీకి ఒక జర్నలిజం ఉంది, బీజేపీకి ఒక జర్నలిజం ఉంది, బీఆర్ఎస్కి ఒక జర్నలిజం ఉంది, కమ్యూనిస్టులకు ఒక జర్నలిజం ఉంది, ప్రశ్నించే సోషల్ మీడియా యాక్టివిస్టులకు ఒక జర్నలిజం ఉంది. సో తెలంగాణలో పూర్తి స్థాయిలో జర్నలిజం ఏ విధంగా మారిందంటే, ఒక వ్యక్తిని ఏ విధంగా తిడతావు, ఒక వ్యక్తిని ఏ విధంగా దూషిస్తావు, ఒక వ్యక్తికి సంబంధించి ఏ విధంగా మాట్లాడుతావు, ఇదే ఈనాటి జర్నలిజం. సో పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ గొంతుకలన్నీ కూడా మూగవైన పరిస్థితి కనబడుతుంది. ఇంతలా తెలంగాణలో సమస్యలు జరుగుతూ ఉంటే సో పూర్తి స్థాయిలో నాడు సక్సెస్ అయిన జర్నీ మొత్తం నేడు ఫెయిల్యూర్గా కనబడుతుంది. నేను మళ్ళీ చెప్తున్నా, నాడు సక్సెస్ అయిన జర్నీలన్నీ నేడు ఫెయిల్యూర్గా కనబడుతున్నాయి. అధికారం రాగానే మౌనంగా మేము ఉంటాం, మాకు కేవలం రాజకీయ పదవులే తప్ప మరి
ప్రజల గురించి ప్రజా సమస్యల గురించి అవసరం లేదని చెప్పకనే చెప్తున్నారు నేతలు. ఇది క్లియర్ కట్గా యావత్తు తెలంగాణ సమాజం కూడా అర్థం చేసుకోవాలి. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా దీంట్లో భారీగా మర్మం ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఇక దీనితో పాటుగా ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ చెప్పాల్సిన విషయం, ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి తప్పుడు నిర్ణయాలతో తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అబాస్పాలవుతున్నది అనే విషయాన్ని కూడా ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఎందుకంటే ప్రాంత బిడ్డలకు కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. దానికంటే ముందు కేటీఆర్ కల్వకుంట్ల తారక రామారావు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తనను ఈ ఫార్ములా రేస్ కేసు వేధిస్తుందా, వేధించేలా చేస్తున్నారా, రాజకీయ కక్ష కోసమేనా, కనీసం నిన్నటి రోజున ఏసీబీ విచారణకు వెళ్తున్న తరుణంలో లాయర్లను కూడా తన వెంట తీసుకుపోలేని పరిస్థితి ఈ తెలంగాణలో ఒక సామాన్యమైన పౌరుడికి ఏర్పడింది. ఎందుకంటే పౌరుడిగా భావించాలి. పూర్తి స్థాయిలో కేటీఆర్ విషయంలో నిన్నేం జరిగింది, కేటీఆర్ విషయంలో అసలు జరుగుతున్న పరిణామాలేంటి, కేటీఆర్ విషయంలో జరిగిన వాస్తవాలేంటి, ఒకసారి మీరు ఈ విషయాన్ని చూడాలి. తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇటువైపు చూడండి. ఒకసారి మీకు ఇక్కడ కనబడుతున్న అక్షరమాలను కూడా చూడండి. లాయర్తో వస్తే భయం ఎందుకు, నా క్వాష్ పిటిషన్పై హైకోర్టు తీర్పు రిజర్వ్లో ఉంది, అయినా చట్టంపై గౌరవంతోనే విచారణకు వచ్చాను. రేవంత్ రెడ్డి పంగనామం అంతా డైవర్షన్ పాలిటిక్స్ కోసమే. ఇది రాజ్యాంగం నాకు కల్పించిన హక్కు. ప్రభుత్వంపై నమ్మకం లేకనే న్యాయవాదితో వచ్చాను. చెప్పినవి చెప్పినట్టు చూపించడం సర్కార్కు అలవాటు. లగచర్ల కేసులో నరేందర్ రెడ్డిని అలాగే అరెస్టు చేశారు. ఎలక్టోరల్ బాండ్లపై బహిరంగంగా చర్చకు సిద్ధమా? బాండ్లు ఇచ్చింది 2020లో, రేసు జరిగింది 2023లో. ఏసీపీ ఆఫీస్ వద్ద మీడియాతో మాజీ మంత్రి కేటీఆర్. అసలు ఏం జరిగింది ఈ పరిణామాలకు ఒకసారి మనం చూద్దాం. ఏసీపీ ఆఫీస్ వద్ద హైడ్రామా. విచారణకు వచ్చిన కేటీఆర్ను అడ్డుకున్న ఏసీపీ లాయర్లతో వస్తే అనుమతించబోమని స్పష్టీకరణ. లిఖితపూర్వకంగా స్టేట్మెంట్ ఇచ్చి వెళ్లిపోయిన కేటీఆర్ 9న హాజరు కావాలంటూ మరో నోటీసు. హైకోర్టు తీర్పు వచ్చే వరకు రాలేను, ఈడీకి సమాధానం పంపిన కేటీఆర్. ఇక బంజారాహిల్స్లోని ఏసీపీ కార్యాలయానికి న్యాయవాదులతో కలిసి విచారణకు వచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావును అడ్డుకుంటున్న పోలీసులు. అసలు ఏం జరిగింది ఒకసారి ఇక్కడ చూడండి. చట్టాలంటే అపారమైన నమ్మకం గౌరవం ఉంది. నాకు భారత రాజ్యాంగం చట్టాలంటే అపారమైన నమ్మకం గౌరవం ఉంది. ఆ ప్రకారమే ఓ బాధ్యత గల పౌరుడిగా నేను ఏసీబీ విచారణకు వచ్చాను. వాస్తవానికి ఫార్ములా ఈ కార్ రేసింగ్పై హైకోర్టులో కొన్ని గంటల పాటు వాదనలు జరిగాయి. తీర్పు కూడా రిజర్వ్లో ఉంది. అంశం కోర్టు పరిధిలో ఉంది కాబట్టి రాలేనని నేను చెప్పొచ్చు. అలా చేయకుండా చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా 10 గంటలకు ఏసీబీ విచారణకు వచ్చాను. నెంబర్ 1 పాయింట్. ఇక్కడ ఏంది, భారత రాజ్యాంగం ప్రకారం ఒక పూర్తి స్థాయిలో కూడా ఒక దర్యాప్తు సంస్థ ఇచ్చిన నోటీసులకు వివరణ ఇచ్చేందుకు కేటీఆర్ అనే వ్యక్తి ఏసీబీ ఆఫీస్కు వచ్చాడు. ఏసీబీకి ఆఫీస్కు వచ్చిన తరుణంలో జరిగిన విషయం ఏంటి అంటే తనను అడ్వకేట్లు అంటే లాయర్లతో కూడి తనను లోపలికి అనుమతించలేదు. ఎందుకంటే గతంలో లగచర్ల విషయంలో పట్నం నరేందర్ రెడ్డిని కూడా ఇదే విధంగా లోపలికి తీసుకెళ్లి అరెస్ట్ అయిన దాఖలాలు చూస్తారు. కాబట్టి గత అనుభవాలను బేరుజు వేసుకుని నేను లోపలికి వెళ్ళలేను అంటూ ఖరాఖండిగా చెప్పేసిండు కేటీఆర్. ఇక నెక్స్ట్ అసలు ఏం జరిగింది. గ్రీన్కో అనే కంపెనీకి దేశంలోని అన్ని పార్టీలకు ఎలక్ట్రోడ్ బాండ్లు ఇచ్చింది. పార్లమెంట్ ఆమోదించిన ఎలక్ట్రోడ్ బాండ్లు ఇవ్వడం అవినీతి అని ఎలా అంటారు? గ్రీన్కో కంపెనీ ఎలక్ట్రోరల్ బాండ్లు ఇచ్చింది 2022లో, అయితే ఫార్ములా ఈ రేస్ జరిగింది 2023లో. బీఆర్ఎస్కు ఎలక్ట్రోరల్ బాండ్లు ఇచ్చిన అదే కంపెనీ కాంగ్రెస్ బీజేపీకి కూడా ఇచ్చింది. అంటే ఇక్కడ విషయమైంది ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో భారతదేశంలో అనేక జాతీయ ప్రాంతీయ పార్టీలు ఉంటాయి. ఈ పార్టీలన్నింటికీ కూడా ఎన్నికల ఫండ్ అనేది వస్తుంది. కొన్ని బాండ్ల రూపంలో ఇతరత్ర ఇస్తూనే ఉంటారు. 100 కోట్ల రూపాయల విరాళాలు కూడా కొనసాగుతాయి. 2022లో ఎలక్టోరల్ బాండ్లు వస్తే ఈరోజు పూర్తి స్థాయిలో కూడా 2023లో ఫార్ములా ఈ రేస్ జరిగింది. అసలు దానికి దీనికి సంబంధం ఏంటి అంటూ కేటీఆర్ లేవనెత్తిన మొదటి ప్రశ్న. కానీ ఇక్కడ అనుమానాలకు తావు కూడా ఉంది. 2022లో మీకు ఎలక్టోరల్ బాండ్లు ఇచ్చిరు కాబట్టి దాంట్లో బేస్ చేసుకున్న 2023లో జరిగింది అనేది వాళ్ళ వాదన అయ్యి ఉండొచ్చు. దీంట్లో కూడా క్వశ్చన్ మార్క్. ఇక ఇప్పుడేమో ఏసీబీ కేసు, ఇంతకుముందు అల్లు అర్జున్ కేసు, అంతకుముందు ఫోన్ ట్యాంపరింగ్ కేసు, అప్పుడేమో కాళేశ్వరం కేసు. ఇలా డైవర్షన్లో బతకడం తప్ప ఆయన చేసిన గొప్ప పని ఏమైనా ఉందా? నిత్యం ఏదో ఒక డ్రామా పెట్టి ప్రజలను డైవర్షన్ చేస్తున్నారు. దీంట్లో చాలా కీలకమైన అంశాలు ఉన్నాయి. తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం 2014లో వచ్చింది.
మరో ఎన్నిక 5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత 2018లో మరో ఎన్నిక జరిగింది. 2028లో బీఆర్ఎస్ పార్టీ తన అధికారాన్ని కోల్పోయింది. 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వచ్చినాక పూర్తి స్థాయిలో 365 రోజులు పూర్తయ్యాయి. 6 గ్యారంటీలు, 13 అంశాలు, 420 హామీలు ఇచ్చారు. వీటన్నింటినీ కూడా అమలు చేయలేమని కాంగ్రెస్ పార్టీకి తెలుసు. కాంగ్రెస్ పార్టీ కుర్చీలో కూర్చున్న ముఖ్యమంత్రికి తెలుసు, మంత్రులకు తెలుసు, అందరికీ తెలుసు. సో ఇప్పుడు మనం ఎలాగో పరిపాలన చేయలేం. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? టాపిక్ డైవర్షన్. మొట్టమొదటిసారిగా 2023లో అధికారంలోకి రాగానే కాళేశ్వరం అనే ఎపిసోడ్ని తీసుకొచ్చిలు. మంత్రులందరూ ఆడి వేళ్ళు, టీలు, టిఫిన్లు, లంచ్లు, డిన్నర్లు కూడా చేసి వచ్చిలు. మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. దాని తర్వాత నెంబర్ 1 ఇది. నెంబర్ 2 జరిగిన ఎపిసోడ్ ఫోన్ ట్యాంపరింగ్. తెలంగాణలో ఉన్న రేవంత్ రెడ్డితో సహా ప్రశ్నించే గొంతుకలతో సహా అప్పుడు ప్రభుత్వం మీద ఎవరెవరైతే పోరాటం చేశారో వాళ్ళందరి ఫోన్లు కూడా ట్యాంపరింగ్ జరిగాయంటూ ఒక ఆరోపణతో పూర్తి స్థాయిలో విచారణ జరిగింది. నెంబర్ 3 ఆ తర్వాత వచ్చిన విషయం ఏంది అంటే డ్రగ్స్. తెలంగాణలో డ్రగ్ ఏరులై పారుతుంది, దీనికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధం ఉందంటూ మరొక రకమైన విష ప్రచారం చేసే పరిస్థితి అయిపోయింది. అదైపోయింది. దాని తర్వాత మరొక విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలన అంటే శాఖలుగా ఉండే పలానా ఏంది అంటే ఇప్పుడు మీకు గొర్రెలకు సంబంధించిన దాంట్లో స్కామ్ జరిగింది, బర్లకు సంబంధించిన దాంట్లో స్కామ్ జరిగింది, కార్పొరేషన్లలో స్కామ్ జరిగింది అంటూ మరో ఎపిసోడ్ తీసుకొచ్చాను. ఆ తర్వాత పూర్తి స్థాయిలో కూడా జన్వాడ ఫామ్ హౌస్కు సంబంధించి మరొక ఎపిసోడ్ తీసుకొచ్చిళ్ళు. ఆ తర్వాత లగచర్ల తీసుకొచ్చిళ్ళు. ఇప్పుడు ఈ ఫార్ములా రేస్ తీసుకొచ్చాడు. అంటే పరిపాలన చేయాల్సిన వ్యక్తి పూర్తి స్థాయిలో కూడా ఇలా ఫార్ములా రేసింగ్లు తీసుకురావడం, కేసులు తీసుకురావడం, అంటే ప్రజలను డైవర్షన్ చేయడానికి, ప్రజలకు డైవర్షన్ పాలిటిక్స్. అంటే 6 గ్యారంటీలు మర్చిపోవాలి, 13 అంశాలు మర్చిపోవాలి, 420 హామీలు మర్చిపోవాలి. ఇవన్నీ మర్చిపోవాలే తప్ప తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి డైవర్షన్లో పడకుండా లేదా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ టాపిక్ డైవర్షన్లో పడడం అలా అలవాటు చేసేసిండు రేవంత్ రెడ్డి. అంటే ఇవన్నీ మర్చిపోవాలి, కొత్తది రావాలి, అది మర్చిపోవాలి, మళ్ళీ కొత్తది రావాలి, మళ్ళీ రావాలి, మళ్ళీ కొత్త అంశాలతో రేవంత్ రెడ్డి టాపిక్ డైవర్షన్ చేస్తున్న పరిస్థితి కనబడింది. సో ఇక్కడ జరిగిన విషయం ఇదండి. ఇక మొత్తానికి ఏసీబీ ఆఫీస్కు సంబంధించి జరిగిన హైడ్రామా ఏంటో ఒకసారి చూద్దాం. ఏసీబీ ఆఫీస్ వద్ద హైడ్రామా. విచారణకు వచ్చిన కేటీఆర్ను అడ్డుకున్న ఏసీబీ లాయర్తో వస్తే అనుమతించబోమని స్పష్టీకరణ. లిఖితపూర్వకంగా స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోయిన కేటీఆర్ 9న హాజరు కావాలంటూ మరో నోటీస్. అయితే 9న హాజరు కావాలన్నారు, కానీ హైకోర్టు తీర్పు రిజర్వ్లో ఉంది. ఆ తీర్పు వచ్చే వరకు కూడా నేను రాలేనంటూ కూడా ఈడీకి సమాధానం పంపించారు కేటీఆర్. అయితే దీని విషయంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పార్టీ నేతలు స్పందించాలండి. ఈ స్పందన మనకు చాలా అవసరం. ఎందుకంటే వీళ్ళు ఏం మాట్లాడిల్లు అనేది మనకు కీలకమైన అంశాలుగా మారబోతాయి. ఇందులో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి లీగల్ సెల్గా ఉన్న సోమ భరత్ గారు ఏమన్నారంటే, న్యాయవాదితో వెళ్లడం ప్రాథమిక హక్కు, దురుద్దేశంతోనే ఏసీబీ అనుమతి నిరాకరణ. న్యాయవాది సోమ భరత్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఒక పౌరుడు ఎవరైనా ఈ భారతదేశంలో ఎక్కడున్నా ఏడున్నా కూడా తన న్యాయవాదితో కలిసి పోలీస్ స్టేషన్ వెళ్ళొచ్చు, కోర్టులకు వెళ్ళొచ్చు, విచారణకు కూడా అటెండ్ కావచ్చు. ఇది చాలా క్లియర్గా కూడా గుర్తుపెట్టుకోవాలి. కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో ఏంది అంటే తన న్యాయవాదితో కూడా వెళ్ళనివ్వకుండా అడ్డుకున్న పరిస్థితి కనబడింది. ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించారు. అంటే దీంట్లో తప్పుడు ఉద్దేశం ఉంది. అంటే విచారణకు పిలిచి దాని తర్వాత అరెస్ట్ చేసి దాని తర్వాత రిమాండ్కి పంపించి ఆ తర్వాత పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ అంటూ కాలయాపన చేస్తే అది ఒకసారి ఈడీ కేసు నమోదైన తర్వాత అరెస్ట్ చేస్తే మినిమం 40 రోజులండి, లేదా 70 రోజులు, మిస్ అయితే మాత్రం 6 నెలలు. ఇది ఈడీకి సంబంధించిన అంటే చట్టాలలో ఉంది. నేను చాలా క్లారిటీగా చదివిన దానికి సంబంధించి కూడా మనం చూసాం. ఇక దీని మీద రాజకీయ నాయకుల రియాక్షన్ ఎలా ఉంది? నిజంగా కూడా ఈ కేసు విషయంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పేరును అబాసుపాలు చేస్తూ ఒక కేసును దురుద్దేశపూర్వకంగా అధికార పార్టీ పెట్టిందనే ఆరోపణలలో పార్టీ నేతల స్పందన తీరు కూడా చాలా డిఫరెంట్గా ఉంది. డైవర్షన్ పాలిటిక్స్. నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే రేవంత్ రెడ్డి ఒక్కొక్క అంశాన్ని, అంటే ప్రతి 30 రోజులకు ఒక అంశాన్ని తీసుకురావాలి, మళ్ళీ 30 రోజులకు ఒక అంశాన్ని, మళ్ళీ 30 రోజులకు ఒక అంశాన్ని, అంటే టాపిక్ డైవర్షన్కు కేర్ ఆఫ్ అడ్రస్గా మారేందుకు తన ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఒకసారి చూద్దాం. కేటీఆర్ను బదనాం చేసే కుయుక్తి, రైతుల దృష్టి మళ్లింపుకే నోటీసు, ఏడాదిలోనే విఫలమైన ఏకైక సీఎం, సమైక్య పాలన గుర్తు చేస్తున్న కాంగ్రెస్, మండలిలో విపక్ష నేత మధుసూదనాచారి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ మధుసూదనాచారి మాట్లాడిన దాంట్లో కీలకమైన అంశం ఒకటి ఉంది. ఏంటి అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులకు సంబంధించి రైతు భరోసా ఇవ్వలేదు, రైతు రుణమాఫీ కాలేదు, రైతులకు సంబంధించిన బీమా వస్తలేదు. దాంతోపాటుగా వీళ్ళు ఇచ్చిన గ్రామంలో ఏదైతే హామీలు ఉన్నాయో తెలంగాణ గ్రామాలు అంటే పల్లెలు అడుగుతున్నాయి.
మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీ అడిగింది, అంతకుముందు ప్రశ్నించే గొంతుకల అడిగిలు, ఇప్పుడు గ్రామాలు అంటే పల్లెలన్నీ కూడా జట్టు కట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాయి. ఆ బలమైన జట్టును డైవర్షన్ చేసేందుకు రేవంత్ ఇలా చేస్తున్నారు అంటూ మధుసూదనాచారి చెప్పిన పరిస్థితి ఉంది. ఇక దాంతోపాటుగా జగదీష్ రెడ్డి ఏమన్నారంటే, రైతులకు భయపడే కేటీఆర్కు నోటీసులు, ఫార్ములా ఈ రేస్ కేసులో విషయం లేదు, వ్యూహం ఫలించక రేవంత్ బొక్కబోర్లా పడ్డారు, మీడియాతో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఫార్ములా ఈ రేస్ అనేది రాజ్యాంగం ప్రకారం చట్ట ప్రకారం కూడా పూర్తి స్థాయిలో ట్రాన్సాక్షన్స్ అనేది బై హ్యాండ్ అంటే క్యాష్ ద్వారా జరగలేదు, అకౌంట్ త్రూ అకౌంట్ మాత్రమే జరిగినాయి, చట్టబద్ధంగా ప్రకారమే జరిగినాయి. కాబట్టి దీంట్లో ఎలాంటి అవినీతి లేదనేది మొదటి నుండి కూడా కేటీఆర్తో పాటు బీఆర్ఎస్ పార్టీ, దాంతోపాటు లీగల్ సేమ్, దాంతోపాటు కొంతమంది అధికారులు కూడా అంటే ఎక్స్పర్ట్ వాళ్ళందరూ కూడా వాదిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఈ విషయంలో ఏదీ లేదు కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి బొక్కబోర్ల పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో పూర్తి స్థాయిలో తర్జన పడుతూ ఏదో ఒకటి చేయాలి. ఎందుకంటే రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళందరినీ కూడా ఆగమైపోతున్నారు. కాబట్టి ఏదో ఒకటి చేసే ప్రయత్నంలో భాగంగా కనబడుతున్నది అంటూ కొంతమంది చెప్తున్న పరిస్థితి. దానిలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కూడా దీంట్లో చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి దీని మీద ఎట్లా స్పందించారో ఒకసారి చూద్దాం. పాలన చేతకాక కక్ష సాధింపు, గొంతు నొక్కేందుకు తప్పుడు కేసులు, ఈ రేస్పై బహిరంగ విచారణకు సిద్ధం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో అడ్మినిస్ట్రేషన్ అంటే పరిపాలనా వ్యవస్థకు సంబంధించి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి రావట్లేదు. రాష్ట్రంలో ఇప్పటివరకు విద్య మీద సమీక్షా సమావేశం లేదు, పోలీస్ శాఖ మీద సమీక్షా సమావేశం లేదు, వైద్య శాఖ మీద సమీక్షా సమావేశం లేదు, మున్సిపల్ శాఖ మీద సమీక్షా సమావేశం లేదు, అంటే కేంద్ర హోంశాఖ కూడా తన దగ్గరే ఉంది, దాని మీద సమీక్షా సమావేశం లేదు. అంటే అడ్మినిస్ట్రేషన్ పరిపాలనకు సంబంధించి రావకపోవడం వల్లనే ఈ రాజకీయ కక్ష సాధింపు అంటే ఇక్కడ ప్రశ్నించినందుకే పూర్తి స్థాయిలో ఏంది గొంతుకని నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. అంటే పలానా లగచెర్లలో నా గిరిజన బిడ్డలకు అన్యాయం జరిగింది, అక్కడికి కేటీఆర్ వెళ్ళాడు. పలానా స్కూళ్ళల్లో ఫుడ్ పాయిజన్ అయింది, అక్కడికి కేటీఆర్ వెళ్ళాడు. పలానా ప్రశ్నించే గొంతుకకు సంబంధించి అరెస్ట్ అయ్యిండు, అక్కడికి కేటీఆర్ వెళ్ళాడు. పలానా భూములలో పూర్తి స్థాయిలో దోపిడీ జరుగుతుంది, అక్కడికి వెళ్ళిండు కేటీఆర్. ఇలా రకరకాల ప్రయత్నాలలో భాగంగా పూర్తి స్థాయిలో కూడా ప్రశ్నిస్తున్నందుకు అది ప్రజల్లోకి వెళ్తుంది. కాబట్టి కేటీఆర్ను ఏ విధంగానైనా కుట్రపూరితంగా అరెస్టు చేయాలనేది మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి స్టేట్మెంట్. ఇక ఆ తర్వాత శ్రీనివాస్ గౌడ్ కేసుల పేరిట డైవర్షన్ డ్రామాలు, 42% బీసీల కోట ఎగ్గొట్టే ఎత్తుగడ అంటే శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా మీరు చూడొచ్చు, మొట్టమొదటిసారిగా పేరు హరీష్ రావు పేరు, దాని తర్వాత కేటీఆర్ పేరు, దాని తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఏంటంటే రికార్డులన్నీ కూడా తిరగవేస్తే మీకు జరిగే అంశం ఏంటంటే పూర్తిగా కనబడుతున్న విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం కనబడుతుంది. కేసుల పేరుతో డైవర్షన్ పాలిటిక్స్లలో 42% బీసీలు ఎగ్గొట్టే ఎత్తుగడ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అంటే దీంట్లో పూర్తిగా కూడా జరుగుతున్న విషయం ఏంటి అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఇక్కడ ఆల్రెడీ ఎమ్మెల్సీ కవితకు సంబంధించి పోరాటం చేస్తుంది, బీసీల పక్షాన పోరాటం చేస్తున్నది. కాబట్టి బీసీల పక్షాన పోరాటం చేసినప్పుడు పూర్తిగా కూడా యావత్తు తెలంగాణ సమాజానికి కూడా అర్థమైపోయింది. కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయలేక మరొక టాపిక్ డైవర్షన్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో దీనికి సంబంధించి కూడా మనం చూస్తున్న అంశం. ఇక దాంతోపాటుగా వేముల ప్రశాంత్ రెడ్డి తెలంగాణలో రేవంత్ రాజ్యాంగం నిత్యం నిలదీసినందుకే కేసులు, వేముల ప్రశాంత్ రెడ్డి అంటూ కూడా చెప్పిన పరిస్థితి. తెలంగాణలో భారత రాజ్యాంగం అమల్లో లేదు, భారత రాజ్యాంగం అమల్లోకి రాదు, ఎందుకంటే ఇక్కడ పూర్తి స్థాయిలో యనుమల రాజ్యాంగం మాత్రమే అమల్లో ఉంది. ముఖ్యమంత్రి ఏది చెప్తే గదే జరుగుతుంది తప్ప ముఖ్యమంత్రి మాట వినేటోళ్ళు ముఖ్యమంత్రి చేసే అంశానికి సంబంధించి ఇక్కడ ఏది జరగట్లేదు అనే విషయానికి సంబంధించి వేముల ప్రశాంత్ రెడ్డి కూడా స్టేట్మెంట్ ఉంది. ఎందుకు అంటే దీని విషయంలో కూడా కొన్ని అంశాలు ఉన్నాయి. ఇక్కడ జరిగే ఎపిసోడ్లలో పూర్తి స్థాయిలో జరుగుతున్న అంశానికి సంబంధించి కూడా మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయమే. దాంట్లో ప్రధానంగా కూడా తెలంగాణకు సంబంధించి అంటే రేవంత్ రెడ్డి రాజ్యాంగం ఎందుకంటున్నా అంటే దీంట్లో నేను కూడా బాధ్యతనే. ఏదైనా కేసు విషయంలో 41 CRP నోటీసులు ఇవ్వచ్చు, నోటీసులు ఇచ్చిన తర్వాత విచారణ చేస్తారు, విచారణ చేసిన తర్వాత దాని విషయంలో ముందడుగు వేస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే SOT పోలీసులు దొంగల్లా వస్తారు, ఐ నోటీస్ దిస్ దొంగల్లా వస్తారు. ఎందుకంటే వాళ్ళు మా ప్రాణాలను హరించే వాళ్ళ తెలియదు, మమ్మల్ని ఏమైనా చేసే వాళ్ళ తెలియదు, అప్పటి వరకు కూడా మాకు తెలియదు కదా, ఉగ్రవాదుల ఇంకెవరా కూడా మాకు తెలియని పరిస్థితి కనబడుతుంది. సో ఇదంతా జరుగుతున్న పరిణామం కూడా చూడొచ్చు. సో దీంట్లో భాగంగా దాంట్లో పాడి కౌశిక్ రెడ్డి కేసు కావచ్చు, దాంతోపాటు స్టూడెంట్ ఆర్గనైజేషన్ BRSV ఆ నేతలకు సంబంధించి కావచ్చు, ఇలా తప్పుడు కేసులతో పూర్తి స్థాయిలో తెలంగాణలో రేవంత్ రాజ్యాంగం నడుస్తుంది అనడానికి మరొక అంశం.
ఇక కేటీఆర్ను జైలుకు పంపే కుట్ర సీఎం రేవంత్ రెడ్డిది రాజకీయ కక్ష ప్రజా ఆగ్రహాన్ని దృష్టి మళ్లించే యత్నం ఆయన రివెంజ్ రెడ్డి అంటూ కూడా మహమ్మద్ అలీ కూడా చెప్పిండు. ఇక్కడ ఏంది అంటే ఆఖరికి మహమ్మద్ అలీకి కూడా పూర్తి స్థాయిలో, ఎందుకంటే ఇక్కడ విషయం ఏంటంటే రివెంజ్ రెడ్డి, నేను మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఎపిసోడ్లలో ఇక్కడ కేవలం రివెంజ్ పాలిటిక్సే జరుగుతున్నాయి తప్ప పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ కూడా నిజమైన పాలిటిక్స్ జరగట్లేదు అని చెప్పడానికి ఒక ఉదాహరణగా కూడా మాజీ మంత్రి చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అంటే కేటీఆర్కు విషయంలో ఇంతమంది స్పందించిర్రు అంటే ఒక విషయాన్ని ఏంది అంటే వీళ్ళందరూ కూడా పలు శాఖలకు సంబంధించి మంత్రులుగా పనిచేస్తారు, అనేక రకాలుగా కూడా పనిచేసిన పరిస్థితి కనబడుతుంది. అయినప్పటికీ పూర్తిగా కూడా జరిగిన పరిణామాలన్నీ కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడుతున్నాం. ఇక దానితో పాటుగా మరో అంశం, ఏం జరుగుతుంది గ్రామంలో, ఏం జరుగుతుంది పల్లెలో, పల్లె ఏమంటుంది, పల్లె ఏమని పిలుస్తుంది, పల్లె రెండు అంశాలను అడుగుతుంది. ఎక్కడరా నా రైతు భరోసా, ఎక్కడరా నా రైతు బీమా, ఎక్కడరా నా రుణమాఫీ, ఎక్కడరా ఫ్రీ కరెంట్, ఇది పల్లెలలో నినాదం కూడా కూస్తున్నది. ఇది పల్లెలలో పూర్తి స్థాయిలో కూడా భయంకరంగా కూడా ఒక ఉద్యమంలా ఉవ్వెత్తున కూడా ఎగసిపడుతున్న పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలిసిన విషయమే, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఉద్యమం అనేది తారాస్థాయికి వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. ఒకసారి చూడండి, వనపర్తి జిల్లా పెద్దగూడెం వద్ద సోమవారం కాంగ్రెస్కు సంబంధించిన రైతు డిక్లరేషన్ పత్రాలను దహనం చేస్తున్న రైతులు, బీఆర్ఎస్ నాయకులు. రైతు భరోసా మోసం భగ్గుమన్న రైతాంగం 15,000 ఇవ్వాల్సిందేనని డిమాండ్, హామీలని బేషరతుగా అమలు చేయాల్సిందే. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల నిరసన ఆందోళన, పలుచోట్ల రోడ్లపై బైఠాయింపు ధర్నలు, సీఎం దిష్టిబొమ్మల దహనం, రాస్తోరోకలు, వరంగల్లో హామీ పత్రాల సమాధి, భద్రాద్రిలో దున్నపోతుకు వినతి పత్రం, ఎక్కడికెక్కడ నిర్బంధం, అక్రమ అరెస్టులు. కాంగ్రెస్ పై కర్షకులు కన్నెర్ర చేసిర్రు, రైతు భరోసా కోతలపై భగ్గుమన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు అన్నదాతలకు పెట్టుబడి సాయం కింద 15,000 ఇస్తామంటూ నమ్మబలికి ఓట్లను కొల్లగొచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు 12,000 మాత్రమే ఇస్తామంటూ మాట తప్పడంపై రైతులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. మాట తప్పిన ప్రభుత్వ వైఖరికి నిరసనగా సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. రైతు డిక్లరేషన్ పేరిట వరంగల్ వేదికగా ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసి రైతు భరోసా కింద ఏడాదికి 15,000 ఇస్తామని ప్రకటించింది. ప్రస్తుతం భరోసాలో కోత పెట్టి ఏడాదికి 12,000 ఇస్తామని ప్రకటించడంపై అదే వరంగల్ జిల్లా భగ్గుమన్నది. రైతు భరోసాలో కోతను నిరసిస్తూ బీఆర్ఎస్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళనలు జరగగా అత్యధికంగా వరంగల్లోనే అన్నదాతలు ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అంచనే మోసం, దగా, నయవంచన అంటూ మరోసారి కూడా రుజువైందంటూ కూడా రైతుకు సంబంధించి నేతలు విమర్శించారు. ఇప్పుడు మీరందరూ కూడా ఆలోచించండి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం మొదలవుతుంది అంటే వరంగల్నే, తెలంగాణ గర్జన మొదలైంది వరంగల్లనే, తెలంగాణ రణబేరి మొదలైంది వరంగల్లనే, పోరాటాల స్ఫూర్తిగల్ల జిల్లా ఓరుగల్లు జిల్లా. అలాంటి ఓరుగల్ల జిల్లాకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా మీరు చూస్తూనే ఉన్నారు. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే రైతులకు సంబంధించి ఎక్కువగా పంటలు పండించే వరంగల్ జిల్లాకు సంబంధించి ఎందుకంటే అక్కడ పూర్తి స్థాయిలో భూగర్భ జలాల విషయంలో కావచ్చు, దాంతోపాటు రిజర్వాయర్ల విషయంలో కావచ్చు, వాగులు వంకలు కూడా ప్రజలందరికీ కూడా పూర్తి స్థాయిలో 3 పంటలు పండించే అవకాశాన్ని ఉంటాయి. గత ప్రభుత్వానికి సంబంధించి లేకపోవచ్చేమో, కానీ ఇప్పటి ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో కూడా ఆ అవకాశం ఉన్న పరిస్థితి కనబడుతుంది. సో రైతుల రణం మొదలైన తర్వాత ముఖ్యమంత్రి ఆగ్రహానికి బలి కావాల్సిందే, ముఖ్యమంత్రి రైతుల ఆగ్రహానికి బలి కావాల్సిందే. ముఖ్యమంత్రి ఆగ్రహానికి ఇక్కడ ఎవరు బలి కారు, ఎందుకంటే పోరాటం కలిగిన రైతు అనే వ్యక్తి సామాన్యుడిగా మీరు అభివర్ణించుకోవచ్చు, కానీ నేను అసామాన్యుడిగా వర్ణిస్తాను. నిత్యం తన పంట మీద శాస్త్రవేత్తలా పనిచేస్తాడు, అధిక దిగుబడి తీసుకురావడానికి నిరంతర పోరాటం చేస్తాడు. ఈ విషయాన్ని తెలంగాణ ప్రాంత బిడ్డలు కూడా గ్రహించరు. మరి మన ముఖ్యమంత్రి ఎందుకు రైతులను మోసం చేస్తుండో కూడా అర్థం కావట్లేదు. దీంట్లో ఒక చిన్న విషయం చెప్తానండి. వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలన సువర్ణ పరిపాలన ఎందుకంటారు? వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్లో రైతు రుణమాఫీ ఏకకాలంలో జరిగింది, ఎలాంటి కండిషన్స్ అప్లై లేదు, తాను మాట ఇచ్చాడంటే జరిగిపోవాలంతే. అదేవిధంగా ఇప్పుడున్నది కూడా గదే కాంగ్రెస్ కదా. ఎందుకు జరగట్లేదు అంటే ముఖ్యమంత్రి సీట్లో అంటే ఆ కుర్చీలో కూర్చున్న వ్యక్తి గొప్ప వ్యక్తి అయి ఉండాలి, ఆలోచన వ్యక్తి అయి ఉండాలి, ప్రజల ఇష్టం కోసం పనిచేసే వ్యక్తి ఉండాలి, అన్నింటినీ తట్టుకోగలగాలి. పారిశ్రామికవేత్తల ఒత్తిడి ఉంటుంది, అన్ని రకాలుగా రకరకాలుగా ఉంటుంది. కానీ ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశం ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రజల పక్షాన పోరాటం చేయాల్సిన బాధ్యత కూడా తనకు ఉంటుంది. కానీ ఈరోజు రైతులను మోసం చేసి ఇక ఇంకొక విషయం, నిర్బంధాల తెలంగాణ, పోలీసుల నీడలో తెలంగాణ, రాజ్యాంగం అనేది ఉందా అన్న? ఈ తెలంగాణలో మాట్లాడిన భావ ప్రకటన స్వేచ్ఛ లేదు కదా.
ఈ తెలంగాణలో ఎటు చూసినా కన్నీళ్ళ వరదనే కదా. మొన్నటి వరకు హైదరాబాద్లో ఎక్కడైనా చూస్తే నా ఇల్లు ఎప్పుడు కూలిపోతుందో, ఎప్పుడు కూల్చేస్తారో అనే హైడ్రాతో భయం. ఇప్పటి వరకు కూడా అదే. ఇంకో పక్కన మూసీ పక్కన నేను నివాసం ఉన్న ఊళ్ళో ఉన్న భూమిని అమ్మి మరీ తెచ్చుకున్నా అన్న ఇల్లు కట్టుకున్నా అనే కూడా ఎప్పుడు కూల్చేస్తారో తెలియదు. నెంబర్ 2, ఇప్పుడు మళ్ళీ పోలీసుల నిర్బంధంలో సర్వే జరుగుతుంది. ఆ పోలీసుల కాకీల చేతిలోనే. పోలీసులు ప్రజలకు రక్షణ, కానీ ఈనాడు కాంగ్రెస్ ముఖ్యమంత్రికి, కాంగ్రెస్ మంత్రులకు, అధికారులకు రక్షణగా మారిపోయారు పోలీసులు. ఒకసారి చూడండి, ఇది ఎక్కడ అనుకుంటున్నారు? ఇది 1 2 3 4 5 6 7 8 9 10 మంది పోలీసులు, 1 2 2 రైతులు, 3 4 ఆఫీసర్లు. దేనికోసం ఇది? ఔటర్ రింగ్ రోడ్ నుంచి 4th సిటీని కలుపుతూ తలపెట్టిన గ్రీన్ఫీల్డ్ రోడ్డు కోసం రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం ఆకుతోటపల్లి శివార్లో పోలీసుల బందోబస్తు మధ్య మార్కింగ్ చేస్తున్న రెవెన్యూ అధికారులు. 1 రైతు, 10 మంది పోలీసులు. నిర్బంధంలో గ్రీన్ఫీల్డ్ సర్వే చెప్పలే. ఔటర్ రింగ్ రోడ్డు 4th సిటీని కలిపేందుకు పూర్తి స్థాయిలో కూడా ఓ పక్కన రైతులు ఆల్రెడీ బలైపోతున్నారు, ఇక్కడ కూడా మరొకసారి బలైపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఇంతకంటే దారుణం, ఇంతకంటే విషయం ఇంకొకటి మీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న పరిణామాలలో ఈ ఎపిసోడు చాలా భయంకరమైంది అని కూడా చెప్పచ్చు. అంటే ఈరోజు నేను పట్టెడన్నం పల్లెంలో వేసుకున్నా, ఈ 4 మెతుకులు తినడానికి కూడా భయపడుతూ తినాలి. ఏ పోలీసులు నేను వచ్చిన బువ్వను ఆపుతారో, ఏ రాజకీయ నాయకుడు వచ్చినా బువ్వను తొక్కుతాడో, ఎవరొచ్చి నన్ను అరెస్ట్ చేస్తారు అంటే 5 ఏళ్ళు కనీసం ఒక ముద్ద కూడా కడుపులో దిగకుండా నిర్బంధంలో తెలంగాణ ఉంది. నిజంగా కూడా ఇక్కడ రాజ్యాంగం ఉందా లేదా అనేది కూడా మీరే ఆలోచించుకోరు. రుణమాఫీ కాలేదనే హైకోర్టుకు 2 లక్షలు మాఫీ చేస్తానని ప్రభుత్వం మోసం చేసింది అంటూ పూర్తి స్థాయిలో మాకు రుణమాఫీ కాలేదు, అన్ని అర్హతలున్నా వర్తింపజేయలేదు, పూర్తి స్థాయిలో వ్యవసాయ లోన్లను మాఫీ చేస్తామనే ఆర్భాటం ప్రకటనలతో కాంగ్రెస్ మమ్మల్ని మోసం చేసింది అంటూ హైకోర్టుకు నాగర్కర్నూలు జిల్లా వెల్ద మండలానికి సంబంధించిన ఒక గ్రామానికి సంబంధించి పూర్తి స్థాయిలో హైకోర్టులో పిటిషన్ వేసారు. ఇది తెలంగాణలో చైతన్యం. తెలంగాణ ప్రాంత బిడ్డలు అంటే ఊరికే రారు. ఇక్కడి ప్రాంత బిడ్డలకు సంబంధించి పూర్తి స్థాయిలో మీ అందరికీ తెలిసిన విషయమే. తెలంగాణ ప్రాంత బిడ్డలు అంటే తమ ప్రాణం మీద కూడా ఎప్పుడూ ఆశలు ఉండవు. ఒక భవిష్యత్తు, ఒక జనరేషన్, ఒక పూర్తి స్థాయిలో ఇక్కడ తెలంగాణ ప్రాంతం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఎదుగుదల కోసం తన ప్రాణాన్ని తృణప్రాయంగా వదులుతాడు. కనురెప్ప కొట్టుకునే లోపు పోయే ప్రాణం కోసం ఎప్పుడూ ఆలోచించరు. రాబోయే తరాలు ఇక్కడి ప్రాంతం బాగుపడాలనే ఉద్దేశంతో చేస్తారు. కానీ అడ్డగోలు హామీలు ఇచ్చి రైతులను మోసం చేసి ఆ హామీలతో తీవ్రమైన దుమారం లేపిన తర్వాత ఇప్పుడు పూర్తి స్థాయిలో ఆఖరికి రాజ్యాంగాన్ని పట్టుకొని, రాజ్యాంగం మీద నమ్మకంతో, న్యాయస్థానం మీద విశ్వాసంతో రైతులు కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో అడ్డగోలు హామీల మీద మరొకసారి చెయ్యి కలిపి మళ్ళీ జట్టుతో కలిసి పూర్తి స్థాయిలో వెళ్తున్న తరుణం మనం చూడొచ్చు. అంటే పూర్తి స్థాయిలో ఏం జరుగుతున్నది, ఏం కథ అని చెప్పడానికి కూడా ఇదొక ఉదాహరణగా మనం అభివర్ణించవచ్చు. ఇక దానితో పాటుగా మరొక అంశాన్ని కూడా చూడొచ్చు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంకొక అంశం కూడా చోటు చేసుకుంది. ఎక్కడ చూసినా, ఎటువైపు చూసినా కనబడుతున్న అనేక రకాల అంశాలలో భాగంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ఎపిసోడ్లలో భాగంగా తీవ్ర దుమారం లేపుతున్నది. ఈ రోజులలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో జరిగిన ఎపిసోడ్ కావచ్చు, లేదా ఇతరత్ర సంబంధించిన అంశాలలో జరిగిన ఎపిసోడ్ కావచ్చు, అన్ని రకాలుగా కూడా జరుగుతున్న ఎపిసోడ్లలో ఏమేం జరుగుతున్నది, ఏమేం కథ అనేది కూడా మనం చూస్తున్న ఎపిసోడ్ కూడా చూడొచ్చు. అయితే వాస్తవానికి సంబంధించి ఇక్కడ పూర్తిగా కూడా రైతులకు సంబంధించి అనేక రకాలుగా మనం సమస్యలు ఏ విధంగా ఉన్నాయో కూడా మనం చూస్తున్నాం. రైట్, ఇక దీనితో పాటు ఇగో ఏంటిది, ఇగో గిద్ది చూడురు, యూరియా దొరుకుతలేదు. ఇక చూడురు తెలంగాణ ప్రాంత బిడ్డలారా, యూరియా దొరుకుతలేదు. సొసైటీలలో నో స్టాక్ బోర్డులు, ఎరువుల కోసం రైతుల పడిగాపులు, నెక్కొండలో బారులు తీరిన అన్నదాతలు. ఇది ఉమ్మడి వరంగల్ జిల్లాకు వరంగల్ ఇప్పుడు రూరల్ జిల్లాకు సంబంధించి నర్సంపేట నియోజకవర్గానికి పక్కనే ఉండే నెక్కొండ. ఇక్కడ నెక్కొండకు సంబంధించి యూరియా కోసం రైతులు ఎట్లున్నారో ఒక్కసారి చూడరు తెలంగాణ ప్రాంత బిడ్డలారా. ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకొకటి ఉంటుందా? ఇంతకంటే ఘోరమైన పరిస్థితి ఇంకొకటి ఉంటుందా? ఆనాటి రోజులు ఎట్లుండే, ఈనాటి రోజులు ఎట్లుండే తెలంగాణ ప్రాంత బిడ్డలారా? ఇంతకంటే బాధాకరమైన సన్నివేశం ఇంకొకటి ఉంటుందా? తెలంగాణలో రైతులు మళ్ళీ యూరియాల కోసం క్యూ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక రేపు చెప్పులు అయితే, రేపు తర్వాత పట్టా పాస్బుక్లు అయితే, రేపు తర్వాత ఈ లైన్లలో రకరకాలుగా రాళ్ళు, అన్ని రకాలుగా జనాలకు సంబంధించి జరిగే పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా నేను చెప్తున్నా కదా,
ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో జరుగుతున్న పరిణామాలలో యూరియా దొరకలేదు అనే ఎపిసోడ్ని కూడా ఆఖరికి చూస్తున్నాం. అంటే రేవంత్ రెడ్డి సర్కారుకు సంబంధించి కనీసం రైతులకు కూడా సరి అయిన భరోసా కల్పించలేని పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశాన్ని కూడా చూడొచ్చు. పైసలు మస్తున్నాయి, ఎన్ని కావాలంటే అన్ని ఇస్తా, హైదరాబాద్కి ఇవ్వకపోతే ఎట్లా, ఎంఐఎంతో కలిసి అభివృద్ధి చేస్తాం, జూ పార్క్, ఆరాంఘర్ ఫ్లైఓవర్ ఓపెన్ రికార్డు టైంలోనే పూర్తి చేస్తామన్న సీఎం మన్మోహన్ పేరు పెడతామని ప్రకటన, మూసీని అభివృద్ధి చేస్తామని వెళ్ళాడు. అసలు నాకు అర్థం కాదు, మిస్టర్ యనుమల రేవంత్ రెడ్డిజీ తెలంగాణ రాష్ట్రానికి మీరు ముఖ్యమంత్రి అనుకుంటా, ఈ ఫ్లైఓవర్ జూ పార్క్ నుండి ఆరాంఘర్ వరకు ఉన్న ఫ్లైఓవర్ బీఆర్ఎస్ పార్టీ హయాంలో కట్టింది. దీనిని గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వ సారథ్యంలో కట్టింది. దీన్ని అద్భుతంగా ఈరోజు కట్టింది ఎవరు అంటే బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ కట్టింది, వీళ్ళు పోయి రిబ్బన్ కట్ చేస్తారు అంతే. పైసలు మస్తున్నాయన్న, మరి ఏడవైనా పైసలు, రైతులకు రుణమాఫీ చేయకపోతే, రైతు భరోసా ఇవ్వకపోతే, రైతు బీమా ఇవ్వకపోతే, అన్నీ ఊదదంపుడు ఉపన్యాసాలు తప్ప ఇవి దేనికి పనికిరావు అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక నిన్న అక్క ఎమ్మెల్సీ కవిత ఏం చేసింది, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమంలోనేమో బతుకమ్మతోని తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను తెలంగాణ ఆడబిడ్డగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తన ఉద్యమంలో భాగంగా పోరాటం చేసింది. మరి మొత్తానికి 10 సంవత్సరాల అధికారం అయిపోయింది, ఇప్పుడు విపక్షంలో ఉన్నారు, పూర్తి స్థాయిలో రాజకీయాలలో యాక్టివ్గా పనిచేస్తున్నారు. దీంట్లో కవిత చేసిన ఒక సంచలనమైన అంశం అనుకోవచ్చు. నిజంగా ఇది నాకు హార్ట్ఫుల్గా బాగా నచ్చింది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ఈ వార్త చదివితే మీకే అర్థమవుతుంది. ప్రతీకార ఏర్చతో రగిలిపోతూ తప్పుడు కేసులు, అక్రమ కేసులకు భయపడేది లేదు, ప్రజల హక్కుల కోసం పోరాడుతూనే ఉంటాం. రేవంత్ సర్కార్పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం, ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపానికి నివాళులు, కోమరం భీం విగ్రహానికి పుష్పాంజలి, ఫుడ్ పాయిజన్తో మరణించిన విద్యార్థిని శైలజ కుటుంబానికి 2 లక్షల ఆర్థిక సాయం. ఇగో ఇది ఒకసారి ఆలోచించండి. ఆడబిడ్డ ఎప్పుడూ ఆడబిడ్డే, మహిళ ఎప్పుడు మహిళ, తల్లి తల్లే, అక్క అక్కే, చెల్లి చెల్లే. ఎందుకంటే ఒక ప్రాణం బిల్ల పుర్రిటి నొప్పులతో 9 నెలల పాటు నవమాసాలు మోసినప్పుడు ఆ తల్లికి మాత్రమే అది తెలుస్తుంది. ఈరోజు బిడ్డని కోల్పోయింది శైలజ, విద్యార్థిని శైలజను కోల్పోయిన వాళ్ళ తల్లిని ఓదారుస్తూ 2 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించిందండి. ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో చాలామంది మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రులు ఉన్నారు, అన్ని పార్టీలు ఉన్నాయి, కానీ కొడుగుడ్డు మీద ఈకలే వ్యక్తున్నాయి. కానీ ఎమ్మెల్సీ కవిత ఏం చేసింది, వాళ్ళ పాపను ఎలాగూ వెళ్ళినప్పుడు తీసుకురాలేం, కనీసం ఆ కుటుంబానికి భరోసానిచ్చే ప్రయత్నం చేసింది. ఒక్కసారి మీరు ఇక్కడ చూడండి, హృదయ విదారకమైన సంఘటన చూడండి. కవిత మీద పడి ఏ విధంగా కన్నీరు గారుస్తున్నదో ఆ శైలజ సంబంధించిన వాళ్ళ తల్లి. ప్రజల తరపున ఎవరు మాట్లాడినా ప్రభుత్వం వారిపై తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై రేవంత్ సర్కార్ ప్రతీకార ఏచ్ఛతో రగిలిపోతున్నదని, అందుకే ఆయనపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నదని ఆరోపించారు. ఇలాంటి అక్రమ కేసులకు బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు భయపడేది లేదంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. నేనేమంటున్నానంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఎమ్మెల్సీ కవిత చేసే పోరాటానికి మనం సంపూర్ణ మద్దతు ఇవ్వాలి. ఎందుకు అంటే పూర్తిగా కూడా ఇక్కడ ఏంది పూర్తి స్థాయిలో కూడా మీరు చూడుర్రి. ఇగో శైలజ కుటుంబానికి 2 లక్షల ఆర్థిక సాయం. కాంగ్రెస్ అరాచక పాలనపై ప్రజాక్షేత్రంలో ఎండగడుతూనే ఉంటామన్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి మండల కేంద్రంలో పర్యటించిన కవిత అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బోధ్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ జాదవ్తో పాటు పలువురు నాయకులు పాల్గొని నివాళులర్పించారు. అమరవీరుల స్తూపానికి నివాళులర్పించిన అనంతరం ప్రజా హక్కుల కోసం తమ పోరాటం నిరంతరం కొనసాగుతూనే ఉన్నారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రైతు భరోసా కింద రైతులకు ఎకరాకు 15,000 ఇస్తామని హామీ ఇచ్చిందని, కానీ ఇప్పుడు ఆ మొత్తానికి 12,000 తగ్గించి రైతులకు తీవ్ర నిరుత్సాహాన్ని గురిచేసిందని విమర్శించారు. అనంతరం ఆసిఫాబాద్లోని దేవునిగూడ గ్రామంలోని ఆదివాసీ గూండు అక్క జిల్లాలతో ఎమ్మెల్సీ కవిత ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ధన్యవాదాలు తెలిపారు. అనంతరం కోమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివాసీ పోరాట యోధుడు కోమరం భీం విగ్రహానికి పుష్పాంజలి ఘటించి కవిత నివాళులర్పించారు. వాంకిడి ఆశ్రమ పాఠశాలలో విషాహారం తని మృతి చెందిన విద్యార్థిని శైలజ కుటుంబ సభ్యులను ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. శైలజ చిత్రపటానికి కవిత పూలమాల వేసి నివాళులర్పించారు. కవిత రాకతో శైలజ తల్లి ఒక్కసారిగా ఉద్వేగానికి గురై ఆమెను గట్టిగా ఆలింగనం చేసుకుని బోరున విలపించారు. ఆమెను కవిత ఓదార్చి ధైర్యం చెప్పారు. ఇది ఇలా ఉంటే గతంలో నిమ్స్లో ఆసుపత్రిలో పొందుతూ శైలజ
ఎమ్మెల్సీ కవిత పరామర్శించిన విషయం తెలిసిందే. చికిత్స పొందుతూ మరణించిన శైలజ గురించి తెలుసుకుని తీవ్ర ఆవేదన చెందారు. ఈ క్రమంలో అప్పుడు ప్రకటించిన 2 లక్షల ఆర్థిక సాయాన్ని స్వయంగా శైలజ నివాసానికి వెళ్లి అందించారు. శైలజ కుటుంబానికి రేవంత్ ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్సీ కవిత వెంట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోవలక్ష్మి, అనిల్ జాదవ్, బీఆర్ఎస్ నాయకులు తదితరులు కూడా ఉన్నారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటి వరకు ఇక్కడ పూర్తి స్థాయిలో ఈ 365 రోజులలో ఏ రాజకీయ పార్టీ, ఏ రాజకీయ నాయకులు చేయని ఒక అంశాన్ని ఎమ్మెల్సీ కవిత చేసింది. వాంకిడి పాఠశాలలో విషాహారం తిని మరణించిన విద్యార్థిని శైలజ కుటుంబానికి 2 లక్షల రూపాయల ఆర్థిక భరోసాతో పాటు నేనున్నాననే ధైర్యాన్ని అందించింది ఎమ్మెల్సీ కవిత. అంటే మీరు అందరూ కూడా ఆలోచించవచ్చు, ఇప్పటి వరకు తెలంగాణలో చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి గాక, కానీ ఏ ఒక్కరు కూడా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో కూడా కనీసం అంటే విద్యార్థులకు సంబంధించి మరణించిన విద్యార్థులను వాళ్ళ కుటుంబాలను పట్టించుకున్న పాపన లేదు. బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి వాళ్ళ పక్షాన పోరాటం చేస్తుంది, అనేక స్టేట్మెంట్లు ఇస్తుంది, అక్కడికి వెళ్తుంది, వస్తుంది. కానీ కవిత 2 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించి తన మాతృత్వాన్ని పూర్తి స్థాయిలో తెలియజేస్తున్నాను. ఎందుకంటే 9 నెలలు పురిటి నొప్పుల బాధతో తన బిడ్డ ఏ లాయర్ అవుతుందో, ఏ కలెక్టర్ అవుతుందో, ఏ పైలట్ అవుతుందో, ఏ డాక్టర్ అవుతుందో, ఏ ఇంజనీర్ అవుతుందో, లేకపోతే ఏ రాష్ట్రపతి అవుతుందో, ఏ ముఖ్యమంత్రి అవుతుందో, ఏ ఎమ్మెల్యే అవుతుందో, ఏ అధికారి అవుతుందో, లేకపోతే ఏ శాస్త్రవేత్త అవుతుందో, ఏదో ఎన్నెన్నో కళలు కన్న వాళ్ళ జీవితాలలో చీకటి మిగిల్చింది. అలాంటి కుటుంబాలకు పూర్తి స్థాయిలో భరోసాను ఇచ్చి వాళ్ళ బిడ్డ లేకపోయినా కూడా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ కుటుంబానికి అండగా నిలిచింది ఎమ్మెల్సీ కవిత. రియల్గా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. నిజంగా కూడా ఆడబిడ్డ మనసు ఆడబిడ్డకే తెలుసు అని చెప్పడానికి ఇదొక నిదర్శనంగా చెప్పొచ్చు. ఇక దీంతో పాటుగా మిత్రులారా ఇంకొక విషయాన్ని కూడా మీకు ముందుంచే ప్రయత్నాన్ని నేను చేస్తున్నా. ఎందుకంటే పూర్తి స్థాయిలో మన వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ మీద పూర్తి స్థాయిలో కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయి. ఇక్కడ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఎందుకంటే నేను చెప్పే వాస్తవమైన విషయాలు మీకు నచ్చితేనే లైక్ చేయండి. దాంతోపాటు ఈ ఛానల్ మీద రిపోర్ట్లు కొడుతున్నారు కాబట్టి పూర్తి స్థాయిలో కూడా లైక్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే మీరు మాకు కాస్త ఆర్థిక సాయాన్ని అందించండి. ఎందుకంటే లైవ్ పెట్టే విషయంలోనైతేనేం, ఇతరత్ర విషయంలోనైతేనేం ఆర్థికంగా కూడా చాలా రకాలుగా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. సో పూర్తి స్థాయిలో కూడా ఎందుకంటే మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను. 9908572666 అనే నెంబర్కు సంబంధించి మీరు భరోసాను కూడా కల్పించండి. ఒక బాధ్యతాయుతమైన జర్నలిస్ట్గా నా ప్రయాణం కొనసాగుతూనే ఉంది. మళ్ళీ చెప్తున్నా, ఈ రాష్ట్రంలో జరిగే ప్రతి అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో నమస్తే.